నీరజా త్వరగా గుళ్ళోంచి రా. నేను ఇంక టెన్షన్ భరించలేను. అరే ఇదేంటి నీరజ నా వైపే వస్తుంది. నా మనసులో మాట తనకి వినిపించిందా ఏంటి? హాయ్, ఐమ్ నీరజ. హాయ్, ఐమ్ సుబ్బు. మీరెవరో నాకు తెలీదు. ఇఫ్ యూ డోంట్ మైండ్ నాకు హెల్ప్ చేస్తారా ప్లీజ్? నా వెనక ఒక గ్యాంగ్ ఫాలో అవుతుంది. అంత సూటిగా చూడకండి. వాళ్ళ విషయం మీకు చెప్తున్నట్టుగా వాళ్ళకి తెలియకూడదు. ఈ గ్యాంగ్ వాళ్ళు ఓ వారం రోజులుగా నన్ను ఫాలో అవుతున్నారు. రోజు ఏదో రకంగా నేను తప్పించుకుంటున్నాను. ఓ లెంపకాయ కొట్టో పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసావు. ఈ గ్యాంగ్ వాళ్ళకి బుద్ధి చెప్పొచ్చు, కానీ అది నాకు ఇష్టం లేదు. నన్నేం చేయమంటారు? జస్ట్ మన ఎదురు లవ్వర్స్ లా మాట్లాడుకుంటే మనం ఆల్రెడీ లవ్వర్స్ అనుకుని వాళ్ళు వెళ్ళిపోతారు. అది నా ఫీలింగ్. ఓ 10 నిమిషాలు ఆ కేఫ్ లో కూర్చుని ప్రేమికుల్లాగా మాట్లాడుకుందాం, రొమాంటిక్ గా. ఓకే. ఇప్పుడు మాట అడుగుతాను, మీరేమనుకోరుగా? చెప్పండి నీరజ. మనం మాట్లాడుకునే పద్ధతి చూసి ఆ గ్యాంగ్ వాళ్ళు పారిపోవాలి, సరేనా? అంటే ఎలా? చూడండి, మీరు నన్ను ఓ 3 సంవత్సరాలుగా గాఢంగా లవ్ చేస్తున్నారు అనుకోండి, ఓకే? నీరజ అనుకోండి. ఈ రోజే ఎట్టి పరిస్థితిలోనూ నాకు ఐ లవ్ యూ చెప్దామని ఇంతకు ముందే నిర్ణయం తీసుకున్నారు అనుకోండి. నీరజ. ఎస్ సుబ్బు, మీరెలా డెసిషన్ తీసుకున్నారు, నేనిలా ఎదురొచ్చాను అనుకుని సిన్సియర్ గా స్పష్టంగా ఐ లవ్ యూ నీరజ అని చెప్పండి ప్లీజ్. నీరజ, మొదటిసారి నిన్ను చూసినప్పుడు నీ మీద ఇష్టమైంది. మెల్లమెల్లగా ఆ ఇష్టం ప్రేమైంది. ఆ ప్రేమ ఈరోజు కలలాంటి నిజంలాంటి కలలా నీలా నాకెదురొచ్చింది. కలలోను నిజంగాను సీరియస్ గాను. చెప్పండి. ఐ లవ్ యూ నీరజ, ఐ లవ్ యూ. రేయ్, మనకు వర్కౌట్ అవుతుంది కానీ పదండ్రా. సూపర్. నిజంగా నన్ను ఎన్నో సంవత్సరాల నుండి మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నారన్నంత ఇదిగా చెప్పారు. మీ పర్ఫార్మెన్స్ కి హ్యాట్స్ ఆఫ్. మీకు తెలియని విషయం ఒకటి చెప్పనా? ఇలాగే మీరు ఏ అమ్మాయికి చెప్పినా ప్రామిస్, మీ ప్రేమను ఏ అమ్మాయి కాదనదని నేను మీకు మాటిస్తున్నాను. సుబ్బు, యునో, మీ కళ్ళల్లో మీరు మెరిపించిన మీ మనసుని చూశాను. అది నాకు ఇందాక క్లియర్ గా కనిపించింది. ఏదేవైతేనే అన్ని మన మంచిగా జరుగుతాయంటారు. ఆ రౌడీలు నన్ను ఫాలో అయి నిజంగా నాకు మంచి ఫ్రెండ్ ని కలిపి వెళ్లారు. ఓకే సుబ్బు, థ్యాంక్స్ ఫర్ ద రౌడీ గ్యాంగ్. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్. రేపు డెఫినెట్ గా మనం మిడ్వేలో కలుస్తున్నాం, రైట్ సుబ్బు? టేక్ కేర్, బీ గుడ్. మెటీరియల్ కూడా మంచిదే, బాగుంది. బాగుందండి, వెరీ గుడ్. ఇక్కడ మంచి ఆర్టికల్స్ తీసుకుందాం. బాబు ఇదంతా నువ్వా? ఏమయ్యా ఆ రోజు వెళ్ళిపోయావేంటి? వాడు ఎలా కొట్టారో తెలుసా నీకు? అది కాదయ్యా, నేను చెప్పేది వినిపించుకోవాలిగా. అవును సార్, అవునండి, కరెక్టే. మీరు చెప్పేది వినిపించుకోవడం సార్, కనీసం నేను చెప్పేదాన్ని వినాలి కదా. ఏంటి అలా కొట్టారండి? సారీ అండి, పొరపాటు అయిపోయింది. భలేవాడు, నువ్వేం చేస్తావు కానీ. అదేంటి? ఇగో ఇగో నేను నిన్నేమో అపార్థం చేసుకోలేదయ్యా. నువ్వు మనిషి మంచివాడివే, ఏదో తేడా వచ్చిందంటే. ఏంటి ఏడుస్తున్నావా? ఏంటి అది గుర్తు చేడుస్తున్నావా? భలేవాడివే. ఇగో ఇట్లాంటప్పుడే మనసు రాయి చేసుకోవాలి, ధైర్యంగా ఉండు. ఎందుకులేండి సార్ అనవసరంగా మళ్ళీ మిమ్మల్ని ప్రాబ్లం లో పెట్టి. ఏముండదు లేవయ్యా, సాటి మనిషి ఆ మాత్రం ఆదుకోలేవేంటి? ఏంటి మ్యాటర్ చెప్పు, ఏమైంది? ఏంటి చెప్పు. నాకొక్కగానొక్క చెల్లెలుంది సార్, అది ఎవరినో ఒకటి ప్రేమించారందండి. వాడికి ఆల్రెడీ పెళ్లి అయిపోయింది సార్. అయ్యో, 5 లక్షలు కట్నం అడిగాడండి. మొత్తం ఇల్లు వాకిళ్ళు అమ్మేసి 5 లక్షలు కట్నం వచ్చి పెళ్లి చేశానండి. పువ్వులా చూసుకుంటారని చెప్పి రోజు తాగొచ్చి పిచ్చి కొట్టుడు కొడుతున్నాడు సార్. అసలు మీకు నేను వ్యాపకారం చేశాను సార్.
ఏముంది నువ్వు చేసిన నువ్వు అపకారం? ఎంత కట్నం అడిగినా ఇచ్చాను కదా. 5 లక్షలు నువ్వు ఎంత కావాలంటే అంత ఇచ్చాను కదా. నువ్వు ఎలా చూసుకుంటానన్నావు? పువ్వుల్లో పెట్టి చూసుకుంటా అని చెప్పాను. నీకు రెండో పెళ్ళన్నా వెనకాడలేదు కదా. అవును, పెళ్ళ ఉందని తెలిసి కూడా. మరి మీరు తాగొచ్చుకుంటున్న ధర్మం అండి మీకు. అబ్బే, ఏంటి గొడవ? అదిగా సార్. నువ్వు ఉండు. అది నేను ఆయన చెప్తాడండి, నేను వినండి. చెప్తాగా. ఏమీ లేదు, నువ్వు బాధలో ఉన్నావు, ఎందుకు స్ట్రెయిన్ అవుతావని. ఇప్పుడు ఒకటండి, నేను ఇతని ఫ్రెండ్ అండి. ఇతని చెల్లెలు నేను ప్రేమించుకున్నాం సార్. ఆయన దగ్గరికి వెళ్ళాం. ఆ అమ్మాయి చెప్పింది, అన్నయ్య మేము ప్రేమించుకున్నాం అని. నాకు పెళ్ళయింది, పెళ్ళా ఉందని తెలిసి కూడా చెల్లెలి మనసు ఎందుకు లేక కష్టపెడతామని చెప్పి ఆ అమ్మాయికి నేను కోరినట్టుగా 5 లక్షల రూపాయలు కట్నం ఇచ్చేసి ఆ అమ్మాయికి నాకు పెళ్లి చేశారండి. నేనేం చేశాను, పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను మాట ఇచ్చాను కదండి. మీరు ఫాలో అవుతున్నారా? అయిన తర్వాత పెళ్ళైన మర్నాటి నుంచి చిత్రహింసలు పెడుతున్నా. అబ్బా, చిత్రహింసలు ఎందుకు పెడతా? నన్ను కొడతారేంటి? ఎందుకు పెడతా? నేను పెట్టవేంటండి? నీ పెళ్ళ నువ్వు కొట్టలేదా? అది కాదు, అబ్బే నేను చెప్పింది మీకు అర్థం కాదు. నువ్వు ఆ అమ్మాయి దగ్గర కట్నం అడిగి తీసుకున్నావా లేదా? తీసుకున్నానండి. తీసుకున్నావా? ఇప్పుడు అప్పో కట్నం తీసుకుని కొడతారండి మీరు? నువ్వు దాన్ని ప్రేమించావా లేదా? ప్రేమించాను. అయ్యో, ప్రేమించి కొట్టడం ఏంటండి నువ్వు? మాట వినరా మీరు? ఏయ్, ఏంటా వినేది నేను? అయ్యో, నువ్వు దాన్ని మల్లె పువ్వుల్లో పెట్టి చూసుకుంటానని ప్రమాణం చేసావా లేదా? ప్రమాణం చేశానండి. ప్రమాణం చేస్తావా? కొడతారా మీరు? కొడతామండి. ఎవరివిడా? నా వైపు. ఏమ్మా, నీకన్నా బుద్ధి లేదా? ఆ? ఎరా, బంగారం లాంటి కళ్ళాన్ని పక్కన పెట్టుకుని అయ్యో, ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు నాకు దమయంతి, దమయంతి. నువ్వేనా కబరాలు కూర్చుతావు? నేను కాపురాలు తీస్తున్నానా? ఆ. నీ రెండో పెళ్ళాన్ని కొట్టింది నేనా? నాకు రెండో పిల్ల వెంటయ్యా. ఏంటండి అలా చూస్తారో? ఆ? మీకు చెల్లెలు లేరా? నువ్వు జీనియస్ ఉన్న ఒక్క చెల్లిడికి ఇచ్చి పెళ్లి చేసి అమ్మాయి జీవితం నాకు చేస్తే ఎలా? ఇక్కడ లీచీ సండేకి క్రేజ్ ఎక్కువ. ఎనీథింగ్ స్పెషల్? లీచీ సండే తిన్న వాళ్ళు ముందు మంచి ఫ్రెండ్స్ అవుతారట, ఆ తర్వాత లవర్స్ అవుతారట. ఆహా. మ్మ్. ఆ తర్వాత పెళ్లి కూడా చేసుకుంటారట. ఏం ఆర్డర్ చేద్దాం? మీరే అన్నారుగా లిజీ సండే తింటే క్లోజ్ ఫ్రెండ్స్ అవుతారని. అదే చెప్పండి. ఎల్లుండి నా బర్త్డే కూడా ఇవే ఆర్డర్ చేస్తాను. అయితే మీ బర్త్డేలో ఎంతమంది ఫ్రెండ్స్ అవుతారు, ఎంతమంది లవర్స్ అవుతారు, ఎంతమందికి పెళ్లిళ్ళు అవుతాయో. ప్రస్తుతానికి లిజీ సండే తిందామా? ఓకే. ఏం కావాలి సార్? ఆల్ ఐస్ క్రీమ్స్ కావాలండి. ఇవన్నీ మీకే కావాలా? నాకు కదే బాబు, ప్రిన్సిపల్ గారు ఏనుక్కి. ప్రిన్సిపల్ గారు ఏడుక పెంచుకుంటున్నారా సార్? పెంచుకోలేదయ్యా, పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్నారా? మనుషులు ఎవరు దొరకలేదు ఏంటంటే? కామెడియా? మీ సీరియసా? అబ్బే, మనలో మన గొడవ ఉంది కానీ మీడియం వెళ్దాం. టోటల్ గా ఉన్నాయని ప్యాక్ చేయి. ఓకే సార్. రే, టోటల్ గా అన్ని వెరైటీలు ప్యాక్ చేయరా. మన సుబ్బు గారు చూద్దాం అనుకున్న అమ్మాయి కదూ. అమ్మయ్యా, ఈ పిల్ల ఇక్కడ ఉన్న విషయం వాడికి చెప్పే. హలో, బాగున్నారా? మీరు? నేనండి, శ్రీనివాస ఇంజనీరింగ్ కాలేజ్ అటెండర్ ని. ఓ సారీ సారీ, గుర్తుపట్టలేకపోయా. పర్వాలేదులేండి. మీరు చిన్న హెల్ప్ చేస్తారా? ఏంటి? ఏం లేదు, ఇంకో 20 నిమిషాలు మీరు ఇక్కడ ఉంటారా? 30 నిమిషాలు ఉంటే మీకేమైనా అభ్యంతరమా? ఓ, అభ్యంతరమా? అభ్యంతరం ఉన్నట్టు చెప్పు తీసుకొట్టండి. మీరు ఇక్కడే ఉండాల్సమా? ఇప్పుడే వచ్చేస్తాను. Funny fellow. నేను ఇక్కడే ఉండండి. వావ్. తీసుకోండి. సుబ్బు, సుబ్బు ఇంట్లో లేడనుకుంటా. వీడొకడు ఎలా ఉంది? మ్మ్. అవసరానికి కనపడ్డు, ఏమన్నా అంటే బాధపడతాడు, అలుగుతాడు. సుబ్బు, అమ్మా ఇవిడ ఇక్కడే ఉందిలే. ఎక్స్క్యూజ్ మీ, ఇఫ్ యూ డోంట్ మైండ్, ఇంకో 20 నిమిషాలు వెయిట్ చేస్తారా? 20 సెకండ్స్ కూడా ఉండను. ఉండొద్దులేండి, నాదే తప్పు. దేనికైనా తలరాత కలిసి రావాలి. అసలు ఈడు ఎక్కడ ఉన్నాడో ఏంటో. సార్, పార్సల్ రెడీ సార్. వస్తున్నా సార్, చేంజ్. ఎక్కడ దొరుకుతాడు వీడు? బాయ్ నిర్జా. బాయ్ సుబ్బు. ఎల్లుండి నా బర్త్డే పార్టీలో మనం మళ్ళీ కలుస్తున్నాం. ఓకే, తప్పకుండా Bye. వస్తాను. బాయ్. అరే మావా, నువ్వా? ఏంటి మావా ఇలా పడ్డావు? ఎలా పట్టాను అల్లుడు? పట్టణంలో కూడా వెరైటీ ఉంటుందా? నువ్వు జీనియస్వి కదా. జీనియస్ మాట దేవుడు ఎరుగు. అవును, ఇందాక నుంచి నీ కోసం వెతకాలి తెస్తున్నాను. నువ్వు ఎక్కడున్నావు? దేనికి? దేనికేంటి? ఆ ఫీజులు కట్టే అమ్మాయి లేదు, ఆ అమ్మాయి ఇప్పుడు దాకా ఇక్కడే ఉంది. నీకు చూపిద్దామని. ఏంటి మావా గంట నుంచి ఇక్కడే ఉంటాయి? గంట నుంచి ఇక్కడే ఉన్నావా? నా కళ్ళు నన్ను ఎందుకు మోసం చేసాయబ్బా? అసలు ఉంటేగా. వెళ్దామా? వెళ్దాం రా. వెళ్దాం.
థ్యాంక్ యూ కృష్ణ Wish you happy birthday, Neerja. Hey, thanks. Happy birthday to you, Neerja. Thank you. Many, many happy returns of the day. Thanks. Happy birthday, Neerja. నమస్తే సార్. ఇలాగే మీరు ఏ అమ్మాయికి చెప్పినా మీ ప్రేమను ఏ అమ్మాయి కాదనదని నేను మీకు మాటిస్తున్నాను. హై, హౌ ఇస్ రేణు అండ్ రక్షణ? కన్వే మై రిగార్డ్స్. ఓకే. హాయ్ సుబ్బు. Sorry. ఏంటి ఇంత లేట్? ఐ బిన్ వెయిటింగ్ ఫర్ యు. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ సుబ్బు. నువ్వు రావటమే నాకు పెద్ద గిఫ్ట్. ఇదంతా ఎందుకు? ఇది మామూలు గిఫ్ట్ కాదు. ప్లీజ్. రియల్లీ? Wow! They are lovely flowers. I just can't imagine. Just leave it there, no? Okay. Thank you, Subbu. Thank you very much. Subbu, నా జీవితంలో ఇలా అన్ని రకాల ఫ్లవర్స్ నా బర్త్డే కానుకగా వస్తాయని నేను అసలు ఊహించలేదు. ఇట్స్ గ్రేట్, ఇట్స్ లవ్లీ, ఇట్స్ వండర్ఫుల్. ఇంత మంచి గిఫ్ట్ ఇచ్చావంటే నువ్వు ఎవరినో ప్రేమిస్తున్నావు కదూ? అవును. ఏ ఎవరా లక్కీ గర్ల్? ఆ అమ్మాయి ఇక్కడే ఉంది. ఇక్కడ? ఇది చూపించు. చూపించవా ప్లీజ్? రా చూపిస్తాను. ఈ జస్ట్ మినిట్ అంకుల్. క్యారీ ఆన్. తీసుకోవే. సుబ్బు, ఏదో అమ్మాయి. ఎవరు లేరే ఇక్కడ? నీరజ, నేను ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాను. సుబ్బు, అవును నీరజ, ఆ అమ్మాయినే నేను ప్రేమించేది. సుబ్బు, వన్ థింగ్. నీ మనసులోని భావాన్ని చాలా ఓపెన్ గా చెప్పేశావు. కానీ కానీ నా ప్రతి బర్త్డేకి ఓ నిర్ణయం తీసుకుంటాను. అలాగే ఈ బర్త్డే కూడా ఓ నిర్ణయం తీసుకున్నాను. ఏమిటది? నేను ఓ వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని. ఐమ్ సారీ సుబ్బు. నువ్వు ఇంతకు ముందు నన్ను కలిసి ఉంటే ఏ నిర్ణయం తీసుకునేదాన్నో. కానీ కానీ ఇప్పుడు నా మనసులో ఆల్రెడీ వేరే వ్యక్తికి చోటిచ్చేశాను. అర్థం చేసుకో. అర్థం చేసుకునే మనసు నీకు ఉందని అనుకుంటున్నాను. ప్లీజ్ సుబ్బు. కమ్ లెట్స్ గో. సుబ్బు, ఐమ్ సారీ అగైన్. ఎక్స్క్యూజ్ మీ. కొంచెం వెయిట్ చేస్తాను తెలుసా నీకోసం. హాయ్ ఎవ్రీబడి. థాంక్స్ ఫర్ కమింగ్. It's our pleasure. వాట్ కుస్మా, షీ హ్యాడ్ అ డిన్నర్? Yes. Neerja, You are looking so beautiful today. come on here. You know, meet up sometime. Why not? I'm sorry, సుబ్బు. నువ్వు ఇంతకు ముందు నన్ను కలిసి ఉంటే ఏ నిర్ణయం తీసుకునేదాన్నో. కానీ కానీ ఇప్పుడు నా మనసులో ఆల్రెడీ వేరే వ్యక్తికి చోటిచ్చేశాను. అర్థం చేసుకో. అర్థం చేసుకునే మనసు నీకు ఉందని అనుకుంటున్నాను. కనీసం మాకు ఇన్ఫార్మ్ చేయొచ్చు కదరా. అది కాదురా, మీరు అక్కడ పెళ్లి హడావుల్లో ఉంటారు. నేను ఎలాగో కోలుకున్నాను కదా అని మీకు ఇన్ఫార్మ్ చేయలేదు. ఇంతకీ సిస్టర్ మ్యారేజ్ ఎలా జరిగింది? బాగానే జరిగిందిరా. అవునరా, మన సుబ్బుగాడు ఏడి కనిపించట్లేదు. మమ్మల్ని అడుగుతావేంట్రా? మేము వచ్చేసరికి రూమ్ లో కూడా లేడు. నీ దగ్గర ఉన్నాడేమో అనుకున్నాం. రే, అర్జెంట్ గా ఒకసారి తీసుకురండి రా. వాడితో నేను చాలా మాట్లాడాలి. ప్లీజ్. అలాగే ఆ పనిలోనే వస్తాం. ఓకే. ఆ రిపోర్ట్స్ ఇవ్వండి. మీ చెల్లెలి పెళ్లికి సుబ్బుగాడు రవి రాలేదని మనం అనవసరంగా అపార్థం చేసుకున్నాంరా. అవునరా, ఇలా జరుగుంటుందని అసలు ఊహించలేకపోయాం. సార్, మిమ్మల్ని పెద్దరాట గారు రమ్మన్నారు. ఓకే. మనం కంగారు పడతామని యాక్సిడెంట్ విషయం కూడా ఇన్ఫార్మ్ చేయలేదురా. ఇంతకీ సుబ్బుగాడు ఎక్కడున్నట్టు? రూమ్లోనూ లేక, హాస్పిటల్లోనూ లేక. హాయ్. హాయ్ నీరజా. ఐ విష్ యూ ఫర్ అ వెరీ ఫాస్ట్ రికవరీ. థ్యాంక్ యూ. నీ బర్త్డే పార్టీ ఎలా జరిగింది? బాగానే జరిగింది. రవి, నా ప్రతి బర్త్డేకి ఓ కొత్త నిర్ణయం తీసుకుంటాను. అలాగే
ఈ బర్త్డేకి నేను ఏ నిర్ణయం తీసుకున్నానో తెలుసా? ఏంటది? మీ ఫ్రెండ్ బాలసుబ్రహ్మణ్యానికి ఇష్టమైతే ఇష్టమైతే అతన్ని పెళ్లి చేసుకుందామని. ఈజ్ ఇట్? రవి 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 నేనేమైనా తప్పుగా మాట్లాడానా? లేదు నీరజ, లేదు. నాకు ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉంది. ఐఎమ్ హ్యాపీ, వెరీ వెరీ హ్యాపీ. నా నిర్ణయం నిన్ను సంతోషపడుతుందని నాకు బాగా తెలుసు. నీరజ, అసలు నేను నీతో ఫ్రెండ్షిప్ చేసి నీ నోటి నుండి ఈ మాట వింటాను తెలుసా? I know, Ravi. నీరజ, నువ్వు పెళ్లి చేసుకోనుకుంది రవినా? రే రవి, ఐమ్ సారీ రా, తెలియక పొరపాటు చేశాను. ఆల్ ది బెస్ట్ రా.